హలో వెల్కమ్ టు ద హిందూ ఎక్స్ప్లెయినర్. ఈరోజు ఈ ఆర్టికల్ చూడమ్మా, చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఏంటది? ఏ రీక్యాప్ ఆఫ్ ది మంకీ పాక్స్ అవుట్ బ్రేక్. ఓకే, సో మంకీ పాక్స్ అంటే ఏంటి, అది అవుట్ బ్రేక్ ఎలా స్టార్ట్ అయ్యింది, ఎందుకు వచ్చింది, అంతా కూడా ఆర్టికల్లో మనం చూద్దాం. ఓకేనా? సో అయితే ఒక్కసారి ఇక్కడ చూడమ్మా, అంతకుముందు బ్లాక్ బస్టర్ ఆఫర్ అనేది తీసుకొని రావడం జరిగింది ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి. ఎనీ సబ్జెక్ట్ 5000కే మనం తీసుకొని రావడం జరిగిందమ్మా. చూడండి ఇక్కడ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జోగ్రఫీ 7000 రూపీస్ ఉన్న కోర్సెస్ అనేవి కేవలం 5000కే లాంచ్ చేయడం జరిగింది. క్లియర్? ఎథిక్స్ 10,000ది 5000కి, ఎస్ఐ 10,000ది 5000కి మనం లాంచ్ చేయడం జరిగింది. దీస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. క్లియర్? వ్యాలిడిటీ వచ్చేసరికి 25th జూలై వరకు మాత్రమే. క్లియర్? 25th జూలై వరకు మాత్రమే. అండ్ ఇక్కడ నెంబర్ చూడమ్మా, 7893899553. లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందమ్మా. మీరు ఒక్కసారి తీసుకున్నారంటే లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. ఇదే లాస్ట్ డే. క్లియర్? లాస్ట్ డే ఈరోజు మాత్రమే కాబట్టి ఆపర్చునిటీ అనేది వెంటనే యూజ్ చేసుకోండమ్మా. క్లియర్? అండ్ నెక్స్ట్ ఒక్కసారి చూడండి, యూపీఎస్సీ ఇన్ఫినిటీ కొత్త బ్యాచెస్ అనేవి మనం స్టార్ట్ చేస్తున్నాం. న్యూ బ్యాచెస్. హైదరాబాద్లోని, మనకి విశాఖపట్నంలోని ఆఫ్లైన్ బ్రాంచెస్ ఉన్నాయమ్మా. సో మీరు వెంటనే క్లాసెస్ని కావాలి అంటే 3 days డెమో కూడా తీసుకోవచ్చు. యూపీఎస్సీ ఆఫ్లైన్ ఫీజు వచ్చేసరికి ఈఎంఐలో 70,000 అండ్ అప్ ఫ్రంట్ వచ్చేసరికి 63,000. అండ్ యూపీఎస్సీ ఆన్లైన్ లైవ్ ప్లస్ రికార్డెడ్ అయితే ఈఎంఐ 60,000, అప్ ఫ్రంట్ 54,000. అండ్ యూపీఎస్సీ ఆన్లైన్ రికార్డెడ్ అయితే ఈఎంఐ 50,000, అప్ ఫ్రంట్ వచ్చేసరికి 45,000. క్లియర్? అండ్ చూడండి, ఈఎంఐ 5,000 పర్ మంత్ మీరు కట్టుకోవచ్చు. ఫీజు అనేది మీకు ఒక్కసారి 31st జూలై దాటితే 10,000 రూపీస్ మేర పెరుగుతుందమ్మా. సో అందుకని ఈరోజు వేగంగా మీరు ముందు సబ్స్క్రిప్షన్ చేసుకున్నామా. లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ ఒక్కసారి నెంబర్ చూడండి, 7893899553. రిచిషా మ్యామ్కి కాల్ చేయండి, సబ్స్క్రిప్షన్ అనేది వెంటనే చేసుకుందమ్మా. సో చూడండమ్మా, ఇదే ఆర్టికల్, ఏ రీక్యాప్ ఆన్ ది మంకీ పాక్స్ అవుట్ బ్రేక్. ఓకే, మంకీ పాక్స్ అవుట్ బ్రేక్ గురించి ఒక్కసారి చూడమ్మా. ఇది ఇండియాలో కూడా కేసెస్ అనేవి మనం రీసెంట్గా చూస్తే వస్తున్నాయి. క్లియర్? ఢిల్లీలో కానీ కేరళలో కానీ కేసెస్ ఉన్నాయి కాబట్టి ఇది ఇప్పుడు డిస్కస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి జాగ్రత్తగా చూడమ్మా. ఒక్కసారి చూడమ్మా, ఏపీపీఎస్సీ నుంచి మనకి అఫీషియల్గా నోటిఫికేషన్ వస్తుందన్న గ్యారంటీ ఉంది. సో గ్రూప్ 1కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వెంటనే చూడమ్మా. గ్రూప్ 1 లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ 35,000, కేవలం రికార్డెడ్ అయితే 30,000, గ్రూప్ 2 రికార్డెడ్ అయితే 12,000 అండ్ కేవలం ఏపీ ప్యాక్ కావాలనుకుంటే 5,000. క్లియర్? ఆంధ్రప్రదేశ్ టాపిక్స్ అన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయమ్మా కేవలం ఏపీ ప్యాక్లో. అండ్ ఇక్కడ ఒక్కసారి నెంబర్ చూడండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి సబ్స్క్రిప్షన్ వెంటనే చేసుకున్నామా. అండ్ వ్యాలిడిటీ ఒక్కసారి చూడండి, 31st జూలై వరకు మాత్రమే మీకు వ్యాలిడిటీ. తర్వాత ఫీజెస్ అనేవి పెరుగుతున్నాయి. క్లియర్? లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి మీరు వెంటనే సబ్స్క్రిప్షన్ అనేది చేసుకున్నామా. అండ్ సేమ్ తెలంగాణ కూడా చూడండి, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 అయితే లైవ్ ప్లస్ రికార్డెడ్ 35, గ్రూప్ 1 రికార్డెడ్ 30,000 అండ్ గ్రూప్ 2 రికార్డెడ్ 12,000. అండ్ కేవలం తెలంగాణ ప్యాక్ అయితే చూడమ్మా 5,000 రూపీసే. అండ్ వ్యాలిడిటీ 31st జూలై వరకు. క్లియర్? అండ్ నెంబర్ చూడండి, 7893899553. లైఫ్ టైం వ్యాలిడిటీ కాబట్టి మీరు వెంటనే సబ్స్క్రిప్షన్ చేసుకున్నామా. ఫస్ట్ ఆఫ్ ఆల్, మంకీ పాక్స్. క్లియర్? మంకీ పాక్స్ అనేది ఒక పాక్స్ లైక్ డిసీజ్, లైక్ స్మాల్ పాక్స్, మంకీ పాక్స్ అలా అనమాట. ఫైన్. సో ఇక్కడ మంకీ పాక్స్ చూసుకుంటే ఇది ఒక వైరల్ డిసీజ్. క్లియర్? ఒక వైరల్ డిసీజ్. ఒక వైరస్తో ఈ డిసీజ్ అనేది వస్తుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు వచ్చింది ఇది? 1958లో ఫస్ట్ టైం దీన్ని డిస్కవర్ చేయడం జరిగింది. ఎక్కడ డిస్కవర్ చేశారు? దట్ ఈజ్ ఇన్ డెన్మార్క్. క్లియర్? డెన్మార్క్లో ఫస్ట్ టైం మంకీ పాక్స్ని డిస్కవర్ చేయడం జరిగింది. ఓకే, అండ్ డిస్కవర్ చేసి దీన్ని ఒక జూనోటిక్ డిసీజ్గా కన్సిడరేషన్ చేశారు. క్లియర్? జూనోటిక్ డిసీజ్. సార్, జూనోటిక్ డిసీజ్ అంటే ఏంటి? ఏ డిసీజ్ అయితే యానిమల్స్ నుంచి హ్యూమన్స్కి స్ప్రెడ్ అవుతుందో, క్లియర్, యానిమల్స్ టు హ్యూమన్స్ స్ప్రెడ్ అవుతుందో ఆ డిసీజ్ని మనం ఏమంటాం? జూనోటిక్ డిసీజ్.
ఫ్రమ్ యానిమల్స్ టు హ్యూమన్స్ని జూనోటిక్ డిసీజ్ అని అంటాము. క్లియర్. సో అయితే ఇది వెంటనే హ్యూమన్స్కి స్ప్రెడ్ అయిందా 1958లో అంటే నో. అయితే ఇక్కడ జూనోటిక్ డిసీజ్ ఇది యానిమల్స్ నుంచి ఎఫెక్ట్ అవుతుంది అండ్ యానిమల్స్ టు వేరే యానిమల్స్కి కూడా ఎఫెక్ట్ అవుతుంది. క్లియర్. అయితే హ్యూమన్స్లో ఫస్ట్ టైం ఎప్పుడు అబ్జర్వ్ చేశారు? దట్ ఈజ్ ఇన్ 1970. 1970లోనే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, డిఆర్సి అంటారు, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఫస్ట్ టైం హ్యూమన్ కేస్ అనేది ఐడెంటిఫై అయ్యింది. క్లియర్. అండ్ ఐడెంటిఫై అయిన తర్వాత ఇది ఎండమిక్ డిసీజ్గా అక్కడ స్టార్ట్ అయింది. ఎండమిక్ అంటే ఏంటి? ఏ డిసీజ్ అయితే ఆరిజిన్ పాయింట్ అనేది అక్కడ ఉంటుందో దాన్ని ఎండమిక్ అంటే ఆ పర్టిక్యులర్ ఏరియాకి సంబంధించింది అయితే దాన్ని ఎండమిక్ డిసీజ్ అని అంటాము. క్లియర్. సో ఎండమిక్ ఎక్కడెక్కడ అయిందని చెప్తున్నారు? దట్ ఈజ్ ఇన్ సెంట్రల్ అండ్ వెస్ట్ ఆఫ్రికా. సెంట్రల్ ఆఫ్రికాలోని, వెస్ట్ ఆఫ్రికాలోని ఇది ఎండమిక్ డిసీజ్గా తయారయ్యింది అని చెప్తున్నారు. క్లియర్. సో అయితే ఇక్కడ ఈ ఎఫెక్ట్ అనేది ఇది జూనోటిక్ ఎఫెక్ట్ కాబట్టి మిగిలిన కంట్రీస్కి కూడా స్పిల్ ఓవర్ అవ్వడం జరిగింది. క్లియర్. జూనోటిక్ డిసీజ్లో ఏం చూస్తాం? అది హ్యూమన్ బీయింగ్స్కి కూడా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి వేరే హ్యూమన్ బీయింగ్స్కి స్ప్రెడ్ అయ్యి అది కంట్రీస్ని కూడా దాటి వెళ్ళే ఛాన్స్ అనేది ఉంది. క్లియర్. అయితే ఈ మంకీ పాక్స్ అనేది ఫస్ట్ టైం మంకీస్లో చూశారు అని చెప్తున్నారు. ఏంటని? 1958లోనే ఇది మంకీస్లో కనుక్కున్నారు. సో అందుకే మంకీ పాక్స్ అని అయ్యింది అనమాట. బట్ అయితే దీని ఆరిజిన్ ఎట్లా జరిగింది ఏంటి అనేది ఇప్పటికీ కూడా ప్రాపర్ సోర్స్ అనేది లేదు. క్లియర్. ఆరిజిన్కి ప్రాపర్ ఎవిడెన్స్ అనేది లేదు. ఇది ఎట్లా ఆరిజిన్ అయింది, ఎట్లా స్టార్ట్ అవుతుంది అని. బట్ మనం జనరల్గా ఏం తీసుకుంటాం? ఇది మంకీలోనే వైరస్ అనేది స్టార్ట్ అయ్యింది అని మనం తీసుకుంటాం. అయితే ఈ వైరస్ చూడండి, దిస్ బిలాంగ్స్ టు ద ఫ్యామిలీ ఆఫ్ వరియోలా. క్లియర్. వరియోలా ఫ్యామిలీ. ఈ వైరస్ అనేది వరియోలా ఫ్యామిలీకి సంబంధించింది. ఈ మంకీ పాక్స్ అనేది వైరస్ డిసీజ్ కదమ్మా. ఆ వైరస్ ఫ్యామిలీ ఏంటి? వరియోలా ఫ్యామిలీకి సంబంధించింది. ఓకే. ఈ వరియోలా ఫ్యామిలీకి సంబంధించింది మరొకటి దట్ ఈస్ కాల్డ్ స్మాల్ పాక్స్. సో స్మాల్ పాక్స్ కానీ చికెన్ పాక్స్ కానీ రెండు కూడా ఒకలాగే అందుకే కనిపిస్తాయి అన్నమాట. క్లియర్. సో ఈ వరియోలా ఫ్యామిలీకి సంబంధించింది ఇది చాలా ఇబ్బంది ప్రాబ్లం అన్నమాట. క్లియర్. స్మాల్ పాక్స్ అనేది ఆఫ్కోర్స్ మనం దాన్ని బాగానే కంట్రోల్ చేసాం. ఇప్పుడు మంకీ పాక్స్ అనేది వస్తుంది. క్లియర్. సో సేమ్ ఫ్యామిలీ స్మాల్ పాక్స్ కూడా సేమ్ వరియోలా ఫ్యామిలీకి సంబంధించినవే. అండ్ సిమ్టమ్స్ కూడా చూస్తే రెండు కూడా సిమిలర్గానే ఉంటున్నాయి. క్లియర్. స్మాల్ పాక్స్ యొక్క సిమ్టమ్స్ కానీ స్మాల్ పాక్స్ సిమ్టమ్స్ అండ్ ఈ మంకీ పాక్స్ సిమ్టమ్స్ కూడా సేమ్గా ఉంటున్నాయన్నమాట. సో అందుకని జనరల్గా స్మాల్ పాక్స్ వచ్చిందని స్టార్టింగ్లో అనుకుంటున్నారు. ఆఫ్కోర్స్ ఇది స్మాల్ పాక్స్ కన్నా డిసీజ్ స్ప్రెడ్ అనేది చాలా తక్కువ, సివియారిటీ కానీ కంటేజియస్ నేచర్ కానీ చాలా తక్కువ. క్లియర్. సో రిమెంబర్ దట్ మంకీ పాక్స్ యొక్క కంటేజియస్ కెపాసిటీ అంటే స్ప్రెడ్ కెపాసిటీ హ్యూమన్ టు హ్యూమన్ ఇండివిజువల్ స్ప్రెడ్ అనేది ఇది తక్కువ. క్లియర్. కంటేజియస్ స్ప్రెడ్ అనేది చాలా తక్కువ అండ్ సివియారిటీ కూడా స్మాల్ పాక్స్ కన్నా తక్కువ. క్లియర్. స్మాల్ పాక్స్ కన్నా ఈ రెండు సివియారిటీ కానీ స్ప్రెడ్ రేట్ కానీ చాలా తక్కువ అన్నమాట. సో అయితే ఆ సిమ్టమ్స్ ఏంటో ఒక్కసారి చూడమ్మా. సో ద సిమ్టమ్స్ ఫర్ మంకీ పాక్స్ ఖచ్చితంగా ఆ వ్యక్తికి ఫీవర్ అనేది వస్తుంది, ఆ వ్యక్తికి హెడేక్ వస్తుంది అండ్ మజిల్ పెయిన్. క్లియర్. మజిల్ పెయిన్ అనేది వస్తుంది, మజిల్స్ బాగా పెయిన్ వస్తుంది అండ్ లెథార్జీ. క్లియర్. స్కిన్ అంతా కూడా లెథార్జీగా తయారైపోతుంది
అండ్ ఆ తర్వాత స్కిన్ మీద చాలా వరకు ర్యాషెస్ వస్తాయి. క్లియర్? స్కిన్ మీద చాలా వరకు ర్యాషెస్ వస్తాయి. అండ్ ఆ ర్యాషెస్ అనేవి ఎక్కడెక్కడ రావచ్చు? ఫేస్ మీద రావచ్చు, పామ్ అరికాల మీద రావచ్చు, ఫీట్ మీద రావచ్చు, మౌత్. క్లియర్? సో వీటి మీద ఓకే, ఆర్ ఐస్ అండ్ ఈవెన్ జెనైటాలియా మీన్స్ జెనైటల్ అంటే ప్రైవేట్ పార్ట్స్ మీదైనా కూడా ఈ ర్యాషెస్ అనేవి రావచ్చు, మంకీ పాక్స్. సో అందుకనే మంకీ పాక్స్ సిమ్టమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవడం. అయితే ఈ సిమ్టమ్స్ అనేది ఎప్పుడు వస్తుంది? జనరల్గా 2 వీక్స్ అయిన తర్వాత. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా డిసీజ్ వచ్చిన 2 వీక్స్ తర్వాత జనరల్గా సిమ్టమ్స్ అనేవి కనిపిస్తాయి. క్లియర్? సిమ్టమ్స్ అవన్నీ పెద్దవవుతాయి, ఆ సిమ్టమ్స్ అప్పుడే కనిపిస్తుంది. క్లియర్? అండ్ ఆ తర్వాత జనరల్గా ఇది ఎఫెక్ట్ అయిన తర్వాత ఎన్ని రోజులు ఉంటుంది? అట్లీస్ట్ 2 to 4 వీక్స్ వరకు కూడా, 2 to 4 వీక్స్ దాకా కూడా జనరల్గా ఇది చిల్డ్రన్లోనే కనిపిస్తుంది. క్లియర్? 2 to 4 వీక్స్. అయితే ఇక్కడ చాలామంది కూడా చిల్డ్రనే ఉంటారు. ఎక్కువ మంది ఎఫెక్ట్ ఎవరవుతున్నారు? చిల్డ్రన్లోనే ఇది ఎక్కువ రోజులు ఉంటుంది. క్లియర్? అయితే ఆఫ్కోర్స్ మంకీ పాక్స్ అనేది సెల్ఫ్ లిమిటెడ్ డిసీజ్ అనమాట. అంటే అండ్ రిజాల్వ్ స్పాంటేనియస్లీ వితౌట్ ఎనీ స్పెసిఫిక్ ట్రీట్మెంట్. చాలా వరకు కొన్ని మంకీ పాక్సెస్ కేసెస్ వస్తున్నాయి, బట్ ఎటువంటి మెషర్ కూడా లేకుండానే అవి కంప్లీట్ అవుతున్నాయి, సాల్వ్ అవుతున్నాయి అన్నమాట. క్లియర్? సో అందుకని దీని గురించి ప్రత్యేకంగా మైల్డ్ మంకీ పాక్స్ వైరస్ అయితే దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. క్లియర్? మంకీ పాక్స్ అనేది చాలా కొద్దిగా ఉంటుంది. సీరియస్ అయితే మాత్రం ఖచ్చితంగా డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ అనేది తీసుకోవాలన్నమాట. క్లియర్? ఎస్. అయితే న్యూ బోర్న్ బేబీస్ కానీ యంగ్ చిల్డ్రన్స్ కానీ ఎవరికైతే ఇమ్యూన్ డెఫిషియన్సీ అనేది ఉంటుందో వాళ్ళల్లో ఎక్కువ ఈ ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ వాళ్ళకి వచ్చింది అంటే ఖచ్చితంగా వెంటనే హాస్పిటలైజేషన్ చేయించాలి. ఎందుకమ్మా? ఇది మనం ఏం చూసాం? ఐస్ దగ్గర కానీ, జెనిటల్ పార్ట్స్ కానీ, ఆర్ జనరల్గా నోస్, మౌత్ వీటి దగ్గర కూడా వస్తుంది అని చెప్తున్నారు. ర్యాషెస్ లాగా వస్తున్నాయి అని అంటున్నారు. అవునా? సో అందుకనే ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట దీని గురించి తెలుసుకోవడం అంతా. అండ్ నెక్స్ట్ చూడండి, ఈ వైరస్ అనేది ఎలా ట్రాన్స్మిట్ అవుతుందో ఒక్కసారి చూడండమ్మా. సో వైరస్ ట్రాన్స్మిషన్ అనేది చూడండమ్మా. వైరస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కడ చూసాం? మంకీలో చూసాం అన్నాము. అవునా? సో మంకీలో చూసామంటే అర్థం ఏంటి? ఇది ఖచ్చితంగా ఒక యానిమల్లో ఉంది అని అర్థం. అయితే ఇక్కడ మనం ఒక యానిమల్ టు హ్యూమన్స్ అనేది స్ప్రెడ్ అవుతుంది. క్లియర్? యానిమల్స్ టు హ్యూమన్స్ స్ప్రెడ్ అవుతుంది అంటే ఇక్కడ కేవలం హ్యూమన్స్ అనే కాదు, ఇక్కడ యానిమల్స్ టు యానిమల్స్ కూడా స్ప్రెడ్ అవుతుంది. క్లియర్? హ్యూమన్స్కి స్ప్రెడ్ అవుతుంది, యానిమల్ టు హ్యూమన్ స్ప్రెడ్ అవుతుంది. ఆ తర్వాత ఒకసారి హ్యూమన్కి వచ్చింది అంటే హ్యూమన్ టు హ్యూమన్ కూడా స్ప్రెడ్ అవుతుంది. క్లియర్? ఎవరైతే క్లోజ్ కాంటాక్ట్ ఉంటారో, క్లియర్, క్లోజ్ కాంటాక్ట్ ఉంటారో విత్ ది ఇన్ఫెక్టెడ్ పర్సన్స్, ఇన్ఫెక్టెడ్ ఎవరికైతే డిసీజ్ వస్తుందో వాళ్ళ బ్లడ్ కానీ, క్లియర్, వాళ్ళ బ్లడ్ కానీ, వాళ్ళ బాడీ నుంచి రిలీజ్ అయ్యే ఫ్లూయిడ్స్ కానీ, అండ్ వాళ్ళ బాడీ మీద ఉన్న స్కిన్ లెసియన్స్ అంటే గాయాలు అంటాము. క్లియర్? స్కిన్ లెసియన్స్ గాయాలు అంటాము. సో వీటి నుంచి ఒక ఇన్ఫెక్టెడ్ యానిమల్ నుంచి వేరే వాళ్ళకి వెళ్ళచ్చు. అండ్ హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ కూడా బాడీ సెక్రిషన్స్ కానీ అండ్ కంటామినేటెడ్ ఆర్టికల్స్ అనేవి ముట్టుకుంటే, ఒక వ్యక్తి ఏ అనే వ్యక్తి ఒక ఆబ్జెక్ట్ని ఇట్లా ముట్టుకున్నాడు అనుకోండి, దెర్ ఈస్ వన్ ఆబ్జెక్ట్, ఆ ఆబ్జెక్ట్ని ముట్టుకున్నాడు. ఈ ఏకి మంకీ పాక్స్ వైరస్ ఉంది. సో ఈ ఆబ్జెక్ట్ని మరొక వ్యక్తి బి అనే వ్యక్తి ముట్టుకున్నాడు. సో ఈ వ్యక్తికి మంకీ పాక్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. క్లియర్? అండ్ ఇంకేం చెప్తున్నారు ఇక్కడ? జనరల్గా
ఎవరైతే సెక్షువల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళ వల్లనే ఈ డిసీజెస్ అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి. క్లియర్? ఎందుకంటే ఇది హ్యూమన్ ఫ్లూయిడ్స్తో పాస్ అవుతుంది కాబట్టి సెక్షువల్ కాంటాక్ట్స్ ఎవరైతే చేస్తారో అక్కడ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. క్లియర్? అండ్ ప్రిడామినెంట్గా చాలా ఎక్కువగా ఎవరి దగ్గర చూస్తున్నాం మనం? బైసెక్షువల్స్ దగ్గర. క్లియర్? బైసెక్షువల్స్ దగ్గర అండ్ మేల్ టు మేల్. ఓకే, మేల్ టు మేల్ అంటే మేల్ టు మేల్ అంటే మేల్స్ హూ ఆర్ హ్యావింగ్ సెక్షువల్ యాక్టివిటీస్ విత్ ది అదర్ మేల్స్, నథింగ్ బట్ క్వీర్ కమ్యూనిటీ అనమాట. క్లియర్? సో ఈ క్వీర్ కమ్యూనిటీస్ వీళ్ళ దగ్గర స్ప్రెడ్ అనేది ఎక్కువ ఉంది అని చూస్తాము. క్లియర్? అయితే ట్రాన్స్మిషన్ చూసాం కాబట్టి ఇప్పుడు అవుట్ బ్రేక్ అని అంటాం. అవుట్ బ్రేక్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ కేసెస్ అనేవి దాటితే, స్ప్రెడ్ అనేది నెంబర్ ఆఫ్ కేసెస్ దాటితే అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ అవుట్ బ్రేక్ అంటాము, దాన్నే అవుట్ బ్రేక్ అని అంటాం. అయితే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనీషియల్గా మనం ఎప్పుడు చూసాం? 1970లో ఆఫ్రికాలో చూసాం. అండ్ ఆ తర్వాత 2003లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో చూసాం. చాలా కేసెస్ అనేవి కొన్ని యానిమల్స్ ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. ఆ ఇంపోర్టెడ్ యానిమల్స్ నుంచి హ్యూమన్స్కి వచ్చింది అండ్ హ్యూమన్స్ టు హ్యూమన్స్ అనేది స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. క్లియర్? అయితే ప్రెజెంట్ అవుట్ బ్రేక్ ఎప్పుడు జరిగిందో చూడండి అమ్మా. ప్రెజెంట్ అవుట్ బ్రేక్ మనం 2022 మేలో చూస్తాము. అంటే రీసెంట్గానే 2 months అవుతుంది. దీన్ని అవుట్ బ్రేక్ అని ఎందుకు అన్నామంటే వితిన్ 2 monthsలోనే దీని స్ప్రెడ్ అనేది బాగా ఎక్కువైంది. సో ఇప్పుడు ఈ డిసీజ్ ఎక్కడైతే అవుట్ బ్రేక్ అయ్యిందో అసలు ఆ ఏరియాస్ అనేవి ఎండమిక్ ఏరియాస్ కాదు. ఎండమిక్ అంటే ఏంటి? స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ద డిసీజ్. ఆ డిసీజ్ ఆరిజిన్ ఎక్కడైతే జరిగిందో దాన్ని ఎండమిక్ అని అంటాం. అయితే ఎండమిక్ ఏరియాస్లో అవుట్ బ్రేక్ ఎప్పుడైనా వస్తే అది ఆశ్చర్యపడాల్సిన విషయం కాదు. బట్ ఇప్పుడు ఎండమిక్ కాని ప్లేసెస్ నుంచి వచ్చింది కాబట్టి ఆశ్చర్యానికి గురి కావాల్సింది. క్లియర్? ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఇప్పుడు ఎక్కడి నుంచి నోట్ అవుతున్నాయి? దట్ ఈస్ ఫ్రమ్ యూరోప్లోంచి. క్లియర్? యూరోప్లోని, నార్త్ అమెరికాలోని నోట్ అవుతున్నాయి, ఆఫ్రికా నుంచి కాదు. అండ్ ఇండియాలో ఉన్న కేసెస్ చూస్తే ఇండియాలో కూడా రిపోర్ట్ అవుతుంది అని చెప్తున్నారు కదా, ఢిల్లీలోని అండ్ ఇంకా కేరళలో కూడా వచ్చాయన్నారా? అది ఎక్కడి నుంచి? దట్ ఈజ్ ఫ్రమ్ సౌదీ అరేబియాకి వెళ్ళి వచ్చిన వాళ్ళల్లోంచి కేరళ వాళ్ళకి రావడం జరిగింది అని చెప్తున్నారు. అవునా? సో అయితే ఈ ఏరియాస్ ఏవి కూడా ఎండమిక్ కాదు. క్లియర్? సో అయితే ఈ అవుట్ బ్రేక్ కాకముందు మంకీ పాక్స్ అనేది చాలా వరకు మనం కేవలం ఆఫ్రికాలోనే చూసేవాళ్ళం. క్లియర్? అంటే స్ప్రెడ్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది అని చూస్తున్నాం. రీసెంట్గా ఈ రీజియన్స్కి ఎవరైతే వెళ్ళారో అండ్ అక్కడి నుంచి యానిమల్స్ అవి ఎవరైతే ఇంపోర్ట్ చేసుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి ఈ డిసీజెస్ అనేవి వస్తున్నాయి. క్లియర్? సో అయితే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఈ మంకీ పాక్స్ కేసెస్ అనేవి జూన్ తర్వాత, క్లియర్, చాలా తక్కువ షార్ట్ ఆఫ్ టైంలోనే 70% కేసెస్ పెరిగాయి. సేమ్ కరోనా లాగా ఇనీషియల్ డేస్లో చాలా తక్కువ ఉన్నది అండ్ లేటర్ డేస్లో నెంబర్ ఆఫ్ కేసెస్ స్ప్రెడ్ అనేది చాలా స్పీడ్గా వెళ్తుంది అన్నమాట. సో అయితే ఇప్పుడు కాస్త బెనిఫిట్ ఏంటి అంటే స్టార్టింగ్లో మనకి లిటిల్ నాలెడ్జ్ మాత్రమే ఉండేది, సోర్స్ కానీ ట్రాన్స్మిషన్ కానీ. బట్ ఇప్పుడు లాట్స్ ఆఫ్ అమౌంట్స్ ఆఫ్ డేటా కూడా ఉన్నది. సో దాన్ని అనలైజ్ చేసి మనం చెయ్యొచ్చు. డిసీజ్ ఎపిడెమాలజికల్ స్టడీస్ అనేవి చెయ్యొచ్చు. ఎపిడెమాలజికల్ అంటే రిలేటెడ్ టు స్టడీ ఆఫ్ డిసీజెస్ని ఎపిడెమాలజికల్ అని అంటాము. క్లియర్? సో అయితే రీసెంట్గా ఇప్పుడు ఏం చేశారు? ఈ మంకీ పాక్స్ డిసీజ్ని స్టడీ చేసిన తర్వాత పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ అని డిక్లేర్ చేయడం జరిగింది. ఎవరు చేశారమ్మా? WHO వాళ్ళు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు మీటింగ్ పెట్టుకొని దీన్ని ఇలా డిక్లేర్ చేశారు. ఏంటది? పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ. క్లియర్? పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్. క్లియర్? పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్
ఇంటర్నేషనల్ కన్సర్న్ అని మనం చూస్తాము. దీన్ని ఇలా డిక్లేర్ చేయడం జరిగింది అన్నమాట. ఫైన్, ఎస్. అయితే ఇప్పుడు ఒకసారి చూడమ్మా, ఈ డిక్లరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దీని వలన ఏ ప్రొవిజన్స్ ఎఫెక్ట్ అవుతాయి అంటే ప్రతి స్టేట్కి కూడా WHO నుంచి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది. ఏ విధంగా పాస్ అవుతుంది? ఇది ఇంటర్నేషనల్ స్ప్రెడ్ అయ్యే డిసీజ్ అని, అంటే ఇది కేవలం కొన్ని నేషన్స్కి మాత్రమే పరిమితం కాదు, ఇంటర్నేషనల్ స్ప్రెడ్కి ఇది గురి అవుతుంది అని చెప్తున్నారు. అండ్ ఆ తర్వాత ఎవరైతే ఈ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తున్నారో ఆ కంట్రీస్ అవన్నీ కూడా కాంటాక్ట్ ట్రేసింగ్ ఇంక్రీజ్ చేయాలి. క్లియర్? కాంటాక్ట్ ట్రేసింగ్ అంటే ఎవరైతే వేరే వ్యక్తిని ముట్టుకుంటున్నారో వాళ్ళని ట్రేసింగ్ స్పీడ్గా చేయాలి. అండ్ ఆ తర్వాత డయాగ్నోసిస్ కెపాసిటీస్ అనేవి డొమెస్టిక్ కంట్రీస్లో పెంచాలి. అండ్ వేరే కంట్రీస్ నుంచి కూడా పీపుల్ వస్తుంటే వాళ్ళు డయాగ్నైజ్ చేసి డిసీజ్ లేదు అంటేనే వాళ్ళ కంట్రీలోకి ఎంకరేజ్ చేయాలి, లేదంటే సపరేట్గా ట్రీట్మెంట్ చేసిన తర్వాత మాత్రమే ఎంకరేజ్ చేయాలి అని చూస్తాం. అండ్ వ్యాక్సినేషన్ కూడా చూస్తాము అన్నమాట. క్లియర్? సో ఈ ట్రాన్స్మిషన్ రూట్స్ చూడాలి, వ్యాక్సినేషన్ పెంచాలి. క్లియర్? ట్రాన్స్మిషన్ రూట్స్. క్లియర్? ట్రాన్స్మిషన్ రూట్స్ అనేవి ఏ విధంగా జరుగుతుందో చూస్తాము అని చెప్తున్నారు. ఈ అవుట్ బ్రేక్ అనేది బాగా పెరుగుతుంది అండ్ ఇంక్రీజ్డ్ సర్వేలెన్స్ అనేది పెంచాలి. క్లియర్? సర్వేలెన్స్ అనేది మనం పెంచుతాము. పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ స్టేజ్ ఏంటి? దట్ ఈజ్ పాండమిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసీజ్ని ఎండమిక్ అంటాం, అది ఎక్కువ స్ప్రెడ్ అవుతుందంటే పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ అంటాం. దాని తర్వాత నెక్స్ట్ స్టేజ్లో ఉన్నది పాండమిక్ అన్నమాట. క్లియర్? పాండమిక్ డిసీజెస్ అని అంటాం. అయితే రీసెంట్గా COVID-19ని పాండమిక్గా డిక్లేర్ చేయడం జరిగింది, అవునా? సో అయితే ఇంతవరకు మనం ఎన్ని చూసాము? సో ఇంతవరకు WHO 7 డిసీజెస్కి మాత్రమే గ్లోబ్ వైడ్గా పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్. సార్ COVID-19ని కూడా ఈ స్టేజ్లోకి తీసుకువెళ్ళారా అంటే ఎస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోవిడ్ కూడా పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్గా డిక్లేర్ చేసిన తర్వాతే కోవిడ్ని పాండమిక్గా డిసీజ్గా డిసైడ్ చేయడం జరిగింది. క్లియర్? సో అదేవిధంగా ఇప్పుడు మంకీ పాక్స్ కూడా పెట్టారనమాట. అయితే దీంట్లో మంకీ పాక్స్ డిసీజ్లో కాస్త ఇన్ఫర్మేషన్ అనేది ఉండడం వలన అది అడ్వాంటేజ్ అని మనం చెప్పుకోవచ్చు. సో మంకీ పాక్స్తో కాస్త అడ్వాంటేజ్ అంటే వీ హ్యావ్ వెల్త్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాజ్ ఆఫ్ నౌ. ఆ డిసీజ్ గురించి, తన జెనెటిక్ మెటీరియల్ గురించి అంతా కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఉన్నది. క్లియర్? సో మనకి లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ కంటైనింగ్ ది స్ప్రెడ్. ఎందుకు? COVID-19 స్ప్రెడ్నే కంట్రోల్ చేయగలిగాం కాబట్టి ఈ మంకీ పాక్స్ డిసీజ్ కూడా ఏ విధంగా కంట్రోల్ చేయగలం, కంటైన్ అంటే స్టాప్ అన్నమాట, చేయగలం అనేది తెలుస్తుంది. క్లియర్? సో ఇదంతా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆఫ్రికా నుంచి చాలా ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగింది. అండ్ ఆ తర్వాత COVID-19లో చాలా వరకు లాజిస్టిక్స్ ఇష్యూ అనేది మనం సాల్వ్ చేసుకోగలిగాము. అంటే వ్యాక్సినేషన్ కానీ డ్రగ్స్ కానీ ఏవైనా ఉన్నా కూడా అవి లాంగ్ డిస్టెన్సెస్కి పంపించడానికి కావాల్సిన లాజిస్టిక్స్ ఇష్యూస్ అన్నిటినీ కూడా మనం COVID-19లో చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు దీన్ని ఎఫెక్టివ్గా యూజ్ చేయగలము. అండ్ ఆ తర్వాత జీనోమిక్ సర్వేలెన్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది. సార్ జీనోమిక్ సర్వేలెన్స్ అంటే ఏంటి అంటే ఆ వైరస్ యొక్క జీనోమ్ స్ట్రక్చర్ ఏంటి అనేది స్టడీ చేస్తారు అండర్ జీనోమిక్ సర్వేలెన్స్ అన్నమాట. క్లియర్? సో దీంతో కాంటాక్ట్ అది ఏ విధంగా జరుగుతుంది, ఇంపార్టెంట్ పార్ట్ ఏంటి అన్నీ కూడా తెలుస్తుంది అన్నమాట. క్లియర్? అయితే ఇప్పుడు ఈ అవుట్బ్రేక్ అనేది చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మనం ఇంతవరకు సంపాదించుకున్న నాలెడ్జ్ అంతా కూడాను దీని మీద యూజ్ చేయొచ్చు. సార్ అయితే ఇప్పుడు దీని మీద వ్యాక్సిన్స్ కానీ ఏమైనా ఉన్నాయా అని చూస్తే నో, ఇంతవరకు కూడా నో వ్యాక్సిన్.
క్లియర్, ఎటువంటి వ్యాక్సిన్ కూడా లేదు. బట్ దీని సిమిలర్ స్ట్రక్చర్ ఇన్ స్మాల్ పాక్స్ చూస్తాం కాబట్టి, స్మాల్ పాక్స్ కానీ మంకీ పాక్స్ కానీ ఒకలాగే ఉంది కాబట్టి స్మాల్ పాక్స్కి ఉన్న వ్యాక్సిన్ని మనము మంకీ పాక్స్ కూడా యూస్ చేస్తున్నాం. ఈ స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ అనేది చూసుకుంటే అది 85% దాకా మంకీ పాక్స్కి ఎగెయిన్స్ట్గా పనిచేస్తుంది అని చూస్తాం. అండ్ ఈ మంకీ పాక్స్ డిసీజ్ వస్తే స్పెషల్ ట్రీట్మెంట్ అనేది లేదు, నో స్పెసిఫిక్ ట్రీట్మెంట్. ఈ విధంగానే ట్రీట్ చేయాలి అన్న ప్రొసీజర్ లేదు కాబట్టి జనరల్గా దాని మీద ఆ డిసీజ్తో వచ్చిన ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంట్రోల్ చేస్తూ మనం తీసుకొని రావడం జరిగింది అని చెప్తున్నారనమాట. క్లియర్? ఎస్. అయితే ఈ ప్రొటెక్టివ్ ఇమ్యూనిటీ ఆల్రెడీ మంకీ పాక్స్ వచ్చిన వాళ్ళకి తగ్గితే అది ప్రొటెక్టివ్ ఇమ్యూనిటీగా పనిచేస్తుందో లేదో కూడా మనకి అంత ఎగ్జాక్ట్గా తెలీదు అనమాట. క్లియర్? సో అందుకనే దీన్ని ఇంపార్టెంట్గా మనం చూస్తాము. ఎస్, వ్యాక్సినేషన్ అనేది ఆల్రెడీ స్మాల్ పాక్స్ది సరిపోతుంది కాబట్టి పెద్దగా ఇచ్చేయట్లేదు. బట్ దీన్ని మనం కంట్రోల్ చేయగలిగితే మాత్రం స్ప్రెడ్ అనేది అది చాలా స్పీడ్గా స్ప్రెడ్ కంట్రోల్ అవుతుంది. అన్ని డెత్ రేట్స్ కూడా మనం ఎక్కువ చూడమన్నమాట. క్లియర్? సో అందుకే ఇమ్మీడియట్ బేసిస్ మీద గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని కూడా డిక్లేర్ చేయడం జరిగింది అనమాట. క్లియర్? సో అప్పుడు యాక్చువల్లీ దీన్ని డిక్లేర్ చేస్తున్నారు కాబట్టి పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్గా తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఖచ్చితంగా కంట్రీస్ అనేవి చాలా యాక్టివ్ రోల్ ప్లే చేస్తాయి దీన్ని స్ప్రెడ్ ఆపడానికి అన్నమాట. క్లియర్? ఎస్, దిస్ ఈజ్ ద ఆర్టికల్. అంతా చూసారు కదమ్మా. మనం లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా దీని నుంచి ఏమొస్తాయో అనేది క్లారిటీగా తెలీదు. ఇంతవరకు అంత గ్రేట్ అవుట్ బ్రేక్స్ అనేవి జరగలేదు. సో బట్ దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ హోప్స్ అనమాట. మనకి కోవిడ్-19 నాలెడ్జ్ ఉంది కాబట్టి స్ప్రెడ్ అనేది కంటైన్ చేయడానికి ఈ డిసీజ్ అంత ఎఫెక్ట్ చూపించదు అనే మనం అనుకుంటున్నాం అనమాట. క్లియర్? చూద్దాం ఒకసారి. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ మనం స్టార్ట్ చేసాము. ఎక్స్క్లూజివ్ లైవ్ క్లాసెస్ ఓవర్ వీకెండ్స్ అనేది మనం వీళ్ళకి తీసుకొని రావడం జరిగింది. చూడండి, కొత్త బ్యాచ్ అనేది August 1 నుంచి మనం లాంచ్ చేస్తున్నామా. కేవలం 60,000 రూపీస్కి మాత్రమే మనం లాంచ్ చేస్తున్నాం. ఈఎంఐ 5,000 పర్ మంత్కి తీసుకొస్తున్నామమ్మా. మీకు ఇక్కడ ప్యూర్ మెంటర్షిప్ అండ్ గైడెన్స్ కూడా లభిస్తుంది. క్లియర్? 1 August నుంచి మీకు మండే టు ఫ్రైడే బిజీ ఉంటారు కాబట్టి సాటర్డే సండే మీకు మేము నీట్గా డిజైన్ చేస్తాము, షెడ్యూల్ చేయడం జరుగుతుంది. అండ్ మీరు హ్యాపీగా క్లాసెస్ అనేవి రివైజ్ చేయొచ్చు. మీకు మెంటార్ గైడెన్స్ అవైలబిలిటీ కూడా ఉంటుందమ్మా. చూడండి, ఫీజు అనేది 31 జూలై తర్వాత నుంచి 70,000కి పెరిగిపోతుంది. సో 60,000 రూపీస్లో ఉందే మీరు ఆఫర్ అనేది వెంటనే అవైల్ చేసుకున్నామా. మీకు ఎందుకంటే లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందమ్మా. లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి మీరు అన్లిమిటెడ్ టైమ్స్ యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నెంబర్ చూడండి 7893899553. అండ్ ఇక్కడ ఒకసారి చూడమ్మా, యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఫర్ కాలేజ్ స్టూడెంట్స్ కొత్త బ్యాచెస్ అనేవి కాలేజ్ స్టూడెంట్స్కి స్టార్ట్ చేస్తున్నాము 1 August నుంచి. న్యూ బ్యాచెస్ 1 August నుంచి ఉంటాయి. ఫీచర్స్ చూడమ్మా, మనం డెడికేటెడ్గా డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ తీసుకొస్తున్నాం. డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఎసెన్షియల్ స్కిల్స్ లైక్ ఆర్ట్ ఆఫ్ మేకింగ్ నోట్స్ కానీ, ఆర్ట్ ఆఫ్ రీడింగ్ న్యూస్ పేపర్ అండ్ ఆర్ట్ ఆఫ్ రివిజన్ అనేది తీసుకొస్తున్నాం. బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి తీసుకొస్తున్నాం. టెస్ట్ మాడ్యూల్స్ చేస్తారు, కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవుతారు. అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్స్ అన్నీ కూడా ఉంటాయమ్మా. సెకండ్ ఇయర్లో ఎక్స్క్లూజివ్ ఆప్షనల్ ప్లస్ CSAT ఉంటుంది. థర్డ్ ఇయర్లో రెగ్యులర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్కి అప్గ్రేడ్ అవుతారమ్మా. చూడండి, అండర్ ది గైడెన్స్ ఆఫ్ సురేష్ సార్ మనం ఇది లాంచ్ చేస్తున్నాం. ఫీజు అనేది చూడండి 3 yearsకి మంత్లీ 3,000 కడితే చాలమ్మా. అండ్ ఈ ఫీజ్ ఇనాగరల్ ఫీజ్ మాత్రమే, తర్వాత ఇది 4,000కి వెళ్తుంది. క్లియర్? సో మీరు 3,000 రూపీస్ ఉన్నప్పుడే ఆఫర్ అనేది అవైల్ చేసుకోండి, మీకు బ్యూటిఫుల్గా యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ నెంబర్ చూడండి 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేయండి, వెంటనే సబ్స్క్రిప్షన్ చేసుకుందామా.